సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రకృతి ప్రకోపానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చట్రాపల్లి గ్రామం అతలాకుతలమవుతోంది. ఆదివారం కొండచేరులు విరిగిపడిన ఘటన నుంచి చట్రాపల్లి గిరిజనులు ఇప్పటికీ తేరుకోలేదు. తాజాగా వాతావరణ హెచ్చరికలు వారిలో మళ్లీ దడపుటిస్తున్నాయి. ప్రకృతి విధ్వంసానికి ఇప్పటికే ఆ గ్రామానికి అన్ని దారులు మూసుకుపోయాయి. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక అర్ధాకిలతో కాలం గడుపుతున్నారు. పరామర్శించేందుకు వచ్చేవారు ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. గాలికొండ పంచాయతీ పరిధిలో ఉన్న చట్రాపల్లి గ్రామంలో సుమారు 33 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అర్ధరాత్రి ఈ గ్రామంపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో కుమారి అనే మహిళ మృతి చెందగా పండన్న, సుమిత్ర, కొర్రా సుబ్బారావు గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన గ్రామ గిరిజనులు ఇప్పటికీ ఆ భయం నుంచి తేరుకోలేకపోతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే విధ్వంసం సృష్టించిన కొండ చర్యలు మళ్లీ విరుచుకుపడితే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు. జీకే వీధి సీలేరు మార్గంలో పంచాయతీ కేంద్రమైన గాలికొండకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో చట్రాపల్లి ఉంది. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం ఉన్నప్పటికీ బండరాళ్లు కొట్టుకురావడంతో పూర్తిగా ధ్వంసమైంది. కొండగడ్డల ప్రవాహానికి కోత గురైంది. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్లేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ మార్గం పూర్తిగా ధ్వంసం అవడంతో అది సాధ్యపడలేదు. నిన్న కూడా అదే పరిస్థితి. జారిపడిన కొండ చర్యలను జేసీబీతో తొలగిస్తున్న మట్టి దిబ్బలు ఇంకా జారిపడుతూనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక అధికారులు, నాయకులు వెనుదిరుగుతున్నారు. ఇక చట్రాపల్లిలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో క్షతగాత్రులు కొర్రా పండన్న, కొర్రా సుమిత్ర, కొర్రా సుబ్బారావు పరిస్థితి దయనీయంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని నానా అవస్థలు పడి సప్పర్ల పిహెచ్సికి తీసుకురావడంతో వైద్యం అందిస్తున్నారు. వీరికి కాళ్ళు చేతులు విరిగిపోవడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. అయితే అక్కడి నుంచి వీరిని ఎటూ తీసుకువెళ్ళలేని పరిస్థితి నెలకొంది. సప్పర్ల నుంచి చింతూరు వెళ్లే మార్గంలో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. చింతపల్లి తీసుకొచ్చేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. సప్పర్ల నుంచి జీకే వీధి వరకు కొండ చర్యల విధ్వంసానికి రోడ్డు రూపు లేకుండా పోయింది. అయ్యా, మాది చట్రాపల్లి గ్రామము, గాలికొండ పంచాయతీ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప, ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి ఆయన అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది.